గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా ఈ మధ్యకాలంలో జరగని అఘాయిత్యాలు లేవు. ఎందుకంటే ఎక్కడ చూసినా భర్త వాళ్ళతో లేచిపోయింది, లేకపోతే భార్య వీళ్ళతో లేచిపోయింది. ఇలాంటి కేసులు చూస్తుంటే భార్య తన ఫ్రెండ్తో అదే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకుందని చెప్పేసి కాలు నరికేశాడు ఒక భర్త. ఈ సిచ్యువేషన్ ఎక్కడో కాదు, తెలంగాణలోనే జరిగింది. అంటే మరీ ఈ మైండ్ సెట్ ఇలా మారిపోతుంది, ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థింక్ అగైన్ ప్రోగ్రాంలో సైకాలజిస్ట్ నళిని గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. ఈ దరిద్రమైన కేసుల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం, చెప్పుకుంటూనే ఉన్నాం, పెరుగుతూనే ఉన్నాయి. అవునండి. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకుందని కాళ్ళు నరికేయడం అది కరెక్ట్ అంటారా లేదంటారా? ఆ వీడియోస్ కింద కామెంట్స్ చూస్తే మంచి పని చేసామన్నా, నేనైతే చేతులు కూడా నరికేద్దును, ఇలాంటి కామెంట్స్ పెట్టాను. సో ఎలా చూడాలి అసలు ఈ విషయాన్ని? కాళ్ళు నరకటం మంచి పని అంటే కాదండి, గ్యారంటీగా కాదు. అవతల వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడాను ఒకరిని శారీరకంగా మనం శిక్షించే హక్కు మనకంటూ లేదు. అలా ఉంటే మళ్ళీ అటవీ పరిస్థితిలోకి వెళ్ళిపోతాం కదా, అటవీ న్యాయం అయిపోతుంది. ఎవరు బలవంతులైతే వాళ్లే అప్పుడు అవతల వాళ్ళకి కావాల్సిన న్యాయం చేసేసినట్టు అవుతారు. ఈ చెప్పే వాళ్ళంతా చెయ్యరు కాబట్టి, లేకపోతే అవతల వాడు ఎలాగో క్రూరంగా బిహేవ్ చేశారు కాబట్టి ఇంకా ఏదో చెయ్యాలని ఖాళీగా కూర్చొని పెట్టే కామెంట్సే తప్ప అవి ఏ రకంగానూ కరెక్ట్ కాదు. నేనైతే అదే చేసేదాన్ని. అంటే నేనైతే అంత ఫెరోషియస్ గా రియాక్ట్ అవుతానో తెలుసా. నేను అంత భయంకరమైన తోపుగాడిని అని చూపించుకోవాలన్న ఫీలింగ్ లో ఉంటారు. కానీ అది నిజంగా కరెక్టా అంటే అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కాదు. అది అంటే అవతల వాళ్ళు ఒక తప్పు చేశారు, తప్పే అది. అసలు ఇంకా అందులో మొహమాటం ఏం లేదు, తప్పే. కానీ ఆ తప్పును మళ్ళీ తప్పుతో కరెక్ట్ చేస్తావా? చేయకూడదు, చేయలేం కదా. తప్పును తప్పుతో ఇవ్వడం కరెక్ట్ చేయలేం. తప్పును కరెక్ట్ చేయాలంటే నువ్వు మళ్ళీ ఎంత కరెక్ట్ గా ఉంటేనే ఆ తప్పును కరెక్ట్ చేయాలి. వాళ్ళని అసలు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే, అసలు కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళని కనీసం మనం కరెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా తీసుకోలేనంత అనర్హులు మాట వాళ్ళు. అసలు అవసరం లేదు, అసలు అంత కూడా. అంటే వాళ్ళు కనీసం వాళ్ళ జీవితంలో మినిమం విలువలు కూడా పాటించలేదు. ఆ పాటించినందువల్ల ఇప్పుడు ఇతనే చూసుకోండి, ఇప్పుడు ఈ ఎవరైతే హత్య చేశారు రవి అన్న అతను తన భార్యను చక్కగా చూసుకున్నాడు, స్నేహితుడి పట్ల ధర్మంగా ఉన్నాడు, భార్య పట్ల ధర్మంగా ఉన్నాడు. ఆ అమ్మాయి తన విలువల్ని తన ధర్మాన్ని వదిలేసి వేరే వాళ్ళ పట్ల తను వివాహేతర సంబంధం పెట్టుకుందంటే ఆ వ్యక్తిని మళ్ళీ ఉద్ధరించడం, ఆ వ్యక్తిని సరిగ్గా చేయాల్సినంత స్థాయికి కూడా ఆమె నిలబడలేదు, జీవితంలో వ్యక్తిత్వం నిలబడలేదు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళని వదిలేసేయాలి, వదిలేసి వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయాలి. ఇతను కూడా యాక్చువల్గా వదిలేశాడు, అతని కర్మకు అతను వదిలేసి అతను వేరే వివాహం చేసుకున్నాడు, అయిపోయింది కదా. అంటే తన పార్ట్నరు ఈయన నా పార్ట్నర్ కాదని ఆమె అనుకుంది, ఆమె నా పార్ట్నర్ కాదని ఈయన అనుకున్నాడు. యాక్చువల్గా దేర్ ఎండ్స్ ద స్టోరీ అక్కడ. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇంకొక చోట కాపురం పెట్టారనేటప్పటికి ఇక్కడ ఏమైందంటే తన మేల్ ఈగోయిజం అనేది అక్కడ బయటికి లేచింది, నిద్ర లేచింది. అంటే తన్ని ఇంత అన్యాయం చేసిన మనిషి తన కళ్ళ దగ్గరే తనకు తెలిసినంతలోనే అలా సుఖంగా ఉంటే నేను మాత్రం ఈ మాట పడాలా? చాలా సార్లు ఏమవుతుందంటే అండి, మగవాడి యొక్క కెపాసిటీ తన్ని నమ్ముకొని ఉన్న స్త్రీ మీద ఆధారపడి ఉన్నట్లుగా మనం డిఫైన్ చేస్తూ ఉంటుంది. సో అంత వాడు ఎంత మంచివాడో అందుకే ఆ భార్య అతని పట్ల అంత చక్కగా ఉంది, అతను ఎంత గొప్పవాడు అందుకే ఆ పిల్లలు అతని పట్ల అంత గౌరవంగా ఉన్నారు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తనతో బిహేవ్ ఎలా చేస్తే దాన్ని బట్టి వాళ్ళ వాల్యూ అన్నట్లుగా సమాజం మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ భార్య వదిలేసి వెళ్ళిపోవడం అనేది భయంకరమైన అవమానం. అంటే నీలో ఏదో లోపం ఉంది కాబట్టి, నీలో ఆ కెపాసిటీ లేదు కాబట్టి, నీలో లేనిది మరొకళ్ళ దాంట్లో చూశారు కాబట్టి ఆ అమ్మాయి నిన్ను వదిలేసి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అని అందరూ అనుకుంటారని వీళ్ళు అనుకుంటారు ఇలాంటి కేసెస్ లో. అందువల్ల తన మేల్ ఈగో కానివ్వండి, తన మేల్ కెపాసిటీ కానివ్వండి, అది చూపించాలి. ఎలా వదిలేస్తే ఎలాగా అంటే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు వచ్చి పెళ్లి చేసుకుంటారు, కాదనుకొని వెళ్ళిపోతారా? నేను అంత వేస్ట్ గా లాగా ఉన్నానా, నాకేముండదా, నాకేం ఎమోషన్స్ ఉండవా అనే ఆ జోన్ లోకి వెళ్ళిపోతారు. కానీ దానికి మించిన ఒక స్థాయి ఉంటుంది. వాళ్ళు వివాహ సంబంధానికి వాళ్ళు కట్టుబడి లేరు, అది నీ తప్పు కాదు, అది వాళ్ళలో లేని విలువలేదు. ఆ విలువలు లేని వ్యక్తి ఇంకో చోట కూడా వాళ్ళు మనలేరు, ఇంకో చోట కూడా ప్రశాంతంగా ఉండలేరు. వాళ్ళు జీవితాంతం ఇన్సెక్యూర్ గానే ఉంటారు. వాళ్ళు జీవితాంతం వాళ్ళు ఎవరినైతే నమ్ముకొని వెళ్ళారో వాళ్ళు వీళ్ళని పట్టుకొని ఉంటారా వదిలేస్తారా అనే ఒక టెన్షన్ లోనే ఉంటారు. వీళ్ళు ఎవరినైతే నమ్ముకొని వెళ్ళారో వాళ్ళు వీళ్ళ పట్ల అన్యాయంగా బిహేవ్ చేసినా లేచి నోరు తెరిచి అడిగే పరిస్థితి కూడా ఉండదు, వాళ్ళకి ఆ హక్కు ఉండదు.
సమాజంలో గౌరవం ఉండదు, వాళ్ళకి ఆ హక్కు ఉండదు, లీగల్ గా ఏ రైట్స్ ఉండవు. సో వాళ్ళకి జరగాల్సిన అన్యాయం అంతా జీవితాంతం వాళ్ళ ఇన్సెక్యూరిటీలో బతుకుతూనే ఉంటారు. అది ఆల్రెడీ వాళ్ళకి శిక్షే. సో ఇతను ఎప్పుడైతే మూవ్ ఆన్ అయిపోయాడో మూవ్ ఆన్ అయినట్టుగా ఉండాలి తప్ప, అంతే తప్ప వాళ్ళకి నేను శిక్షిస్తానంటే, ఇప్పుడు ఇతను ఏం చేశాడు, తన్ని నమ్ముకొని ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం కూడా అన్యాయమైంది. ఎందుకు? ఇతను వెళ్ళి జైల్లో కూర్చుంటాడు, ఆ అమ్మాయి ఇంట్లో కూర్చుంటాడు. ఏమిటి లాభం? ఇప్పుడు నాకు మంచి భవిష్యత్తు ఉందను అనుకొని ఒకడిని నమ్మి అమ్మాయి పెళ్లి చేసుకుంది కదా, అతను ఆ భవిష్యత్తు ఇవ్వాలా లేదా? మరి ఇవ్వాలి కదా. ఇతను పాత సంబంధాల తాలూకు గ్రెడ్జెస్ తీర్చుకుంటూ ఆ ఖర్చులు తీర్చుకుంటూ ఉంటే, ఇన్ దట్ కేసు అతను ఇంకొక అమ్మాయిని తన జీవితంలో ఆహ్వానించకూడదు కదా. కదా, ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోలా. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఎటుకడు ఒక జైలు పాలైన భర్తతో ఆ అమ్మాయి ఇప్పుడు ఏ రకమైన సుఖం ఉంటుంది? అంటే ఇక్కడ ఇతను మళ్ళీ భర్త ధర్మాన్ని మిస్ అయ్యాడు. కరెక్ట్. నమ్మి ఇంకొక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయికి నువ్వు సరైన భర్తగా నిలబడాలి కదా. ఇక్కడ మళ్ళీ భర్త ధర్మాన్ని అతను వదిలేశాడు. ఎందుకంటే పాత రిలేషన్షిప్స్ ని మళ్ళీ అతను ఆ ఛాయలు మళ్ళీ ఇక్కడ తవ్వుకున్నాడు కాబట్టి. సో ఇలా ఏ పొరకు ఆ పర ఆలోచించగలరు. కేవలం భావోద్వేగాలతోనే ఉద్రేకాలతోనే వెళ్ళిపోతే ఏమవుతుందంటే అండి, వాళ్ళ జీవితం నాశనం అవుతుంది, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ జీవితం కూడా నాశనం, వాళ్ళతో ముడిపడి ఉన్న ప్రతి వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. ఓకే, కానీ ఇలాంటి విషయాల్లో ఇవన్నీ పెరగడానికి సుప్రీంకోర్టు కూడా ఒక కారణం అనుకోవచ్చా మ్యామ్? అంటే ఇలాంటి ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నా మేమేమి దాన్ని ఒక కేసు లాగా పరిగణించము, అసలు దాన్ని దృష్టిలోకి తీసుకోము, మీ ఇష్టం అన్నట్టు వదిలేసింది కాబట్టి ఇంకొంచెం పెరగడానికి ఛాన్స్. అంటే మానవ సంబంధాలని, అదే విధంగా మ్యారేజ్ అనేది ఒక కమిట్మెంట్, ఒక ఎమోషనల్ కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ లో నేను ఎంత ఉండాలి ఎంత ఉండకూడదు అనేది ఆ ఇరు వర్గాల యొక్క కమిట్మెంటే తప్ప, బలవంతంగా నువ్వు ఇందులోనే ఉండాలి అని చెప్పే హక్కు ఎవరికి లేదు అనేది ఆ ఒక చట్టం వెనకాల, లేకపోతే ఆ చట్టం ఇచ్చిన చిన్న సులువులు వెనకాల ఉన్న ఉద్దేశం తప్ప, మీరు విచ్చలవిడిగా ఇదేంటి అడవిలో జంతువుల్లాగా ఆడమగా కలిస్తే చాలు, ఎట్లాంటి సంబంధాలు పెట్టుకొని మాకు సంబంధం లేదని చెప్పడం కాదు అక్కడ సుప్రీంకోర్టు. ఎందుకంటే ఈ వేరే వేరే రిపర్కషన్స్ కూడా మనం చూసాం కాబట్టి, మా పెళ్లి అనే ఒక దాంట్లో ఇద్దరు ఈక్వల్ పార్ట్నర్స్, ఇద్దరికి ఈక్వల్ వాల్యూ, ఈక్వల్ స్టే, ఈక్వల్ రైట్స్, ఈక్వల్ రైట్స్ టు ఎంటర్, ఈక్వల్ రైట్స్ టు గో అవుట్ ఉండాలి అనేది తప్ప, ఒకడు వచ్చి తాళి కట్టేశాడు కాబట్టి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసినా సరే అందుకే కట్టుబడి ఉండాలి అనే స్త్రీ మీద బలవంతము లేదు. స్త్రీ ఎంత అన్యాయంగా బిహేవ్ చేసినా ఒక పార్ట్నర్గా తన రోల్ సరిగ్గా నిర్వర్తించక, తన పాత్ర సరిగ్గా నిర్వర్తించకపోయినా కూడా ఆ భర్త అలానే ఆ జీవితాన్ని కంటిన్యూ చేయాలి, నీకు ఇదే నీ కర్మ, నువ్వు ఇలానే జీవితం కంటిన్యూ చేయాలనే ఒక హక్కు చట్టానికి లేదు అని రియలైజ్ అయిన సందర్భంలో ఇలాంటి రూల్స్ వచ్చాయి తప్ప, ఎలా పడితే అలా మీరు వెళ్ళిపోండి, ఇంకా మీరు ఇష్టం వచ్చినట్టు అచ్చొసిన ఆంబోతుల్లాగా బతకండి అని కాదు దాని ఉద్దేశం. సో మనం ఏంటంటే ప్రతిదాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుని వీలైనంత అనవసరంగానే మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అది మన ఇంటర్ప్రిటేషన్ యొక్క మిస్టేక్ ఒకటి. రెండు, ఇప్పుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు శిక్ష ఉందో లేదో కానీ ఇలా నరికినందుకు శిక్ష ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుందిగా. దాన్ని అదైతే తప్పించుకోలేరు, అది క్రిమినల్ కేసు అయిపోయిందిగా ఇక్కడ. అవును. సో మనం కొన్ని సులువులు ఇచ్చారు కానీ మనం దాన్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఎంతవరకు వాడుకోవాలి. 4 పిల్లలు ఉన్న ఆ లేడీ అసలు అలా ఇంకొకరి సంబంధం పెట్టుకుందంటే ఏంటంటే ఆమె ఆ వివాహ సంబంధానికి ఆమె అసలు ఏ మాత్రం వాల్యూ ఇవ్వలేదు అని అర్థం. తనకు కావాల్సిన పార్ట్నర్ తను వెతుక్కొని వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన వ్యక్తిని చచ్చిపోయిన దాంతో సమానంగా వదిలిపడేయాలి. ఇంకా చచ్చిపోయిన మనిషికి మళ్ళీ కాళ్ళు చేతులు నరకడం ఏంటి? మళ్ళీ శిక్ష అవసరం లేదు కదా. అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.